తన కోరికను తన దేవుడిగా చేసుకున్నవాణ్ణి నీవు చూశావా? అల్లాహ్ తన జ్ఞానంతో అతడిని దారి తప్పనిచ్చాడు. అతని చెవులను, హృదయాన్ని మూసేశాడు. అతని కన్నులపై పరదా ఉంచాడు. అల్లాహ్ తప్ప మరెవరు అతనిని సరైన దారికి నడిపగలరు? అయితే మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకోరు? తఫ్సీర్, అర్థం మరియు లోతైన వివరణ. 1. తన కోరికను దేవుడిగా చేసుకోవడం అంటే ఏమిటి? అల్లాహ్ చెప్పే ఇత్తఖదా ఇలాహహు హవాహు అంటే మనిషి తన కోరికలను, భావోద్వేగాలను, ఆనందాలను, స్వభావాన్ని దేవుడి స్థానంలో పెట్టడం. అంటే అల్లాహ్ నిషేధించిన దాన్ని నా ఇష్టం అని చేసివేయడం. హలాల్, హరాం పైన తన అభిరుచిని పెట్టడం. అల్లాహ్ ఆజ్ఞ కంటే తన కోరికను ఎక్కువ గౌరవించడం. ఇది షిర్క్ ఖఫీ, దాగిన సిర్క్ కు దగ్గరగా ఉంటుంది. 2. అల్లాహ్ అతడిని దారి తప్పనిచ్చాడు. అంటే అలాంటివాడు సత్యాన్ని వినడానికి ఇష్టపడడు. అతని దారి తప్పడం అల్లాహ్ అన్యాయం కాదు. అతను స్వయంగా దేవుడు ఇచ్చిన మార్గాన్ని విస్మరించాడు. దీనిని పండితులు ఇలా అర్థం చేశారు: తన సొంతానికి నష్టాన్ని ఎన్నుకున్నవాడికి అల్లాహ్ కూడా అతను ఎన్నుకున్న దారినే కొనసాగనిస్తుంది. 3. చెవులు మూయబడటం అంటే ఏమిటి? సత్యం వినిపించినా వినిపించనట్టు. ఆయన చెవులకు హిదయత్ చేరదు. హృదయం దృఢమైపోతుంది, మంచితనం మాయమైపోతుంది. ఇది శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా మూసుకుపోవడం. 4. హృదయం మూయబడటం. అల్లాహ్ భయం, ప్రేమ, వచనం ఎప్పుడూ అతనిలో ప్రభావం చూపవు. సత్యానికి వ్యతిరేకంగా అహంకారంతో నిలబడతాడు. నిజం తెలిసినా తిరుగుబాటు చేస్తాడు. ఇది మనిషి యొక్క అత్యంత ప్రమాదకర స్థితి. 5. కన్నులపై పరదా. అల్లాహ్ సూచనలు కనిపించినా అవి ప్రభావం చూపవు. ప్రపంచంలోని అద్భుతాలు, ప్రకృతి, ఖురాన్ ఆయత్లు అతనికి సంతకం లేని పేపర్ లా కనిపిస్తాయి. హృదయపు అంధత్వం ఇక్కడ ఉద్దేశం. 6. ఇలాంటి వాడిని మరెవరు గైడ్ చేయగలరు? అల్లాహ్ చెప్తాడు: ఒక మనిషి తన కోరికలను దేవుడిగా చేసుకుంటే అల్లాహ్ తప్ప ఎవరూ అతన్ని సరిగ్గా నడిపించలేరు. ఈ వచనం మనకు చెబుతుంది, హిదయత్ ఒక బహుమతి. కోరికల బానిసైన వాడికి ఆ బహుమతి దొరకదు. ఈ ఆయత్ మనకు ఇచ్చే గొప్ప పాఠాలు. 1. మన కోరికలు మౌన దేవతలుగా మారవచ్చు. మనిషి తన ఇష్టానికి అయితే అది దేవుడిని వదిలి కోరికను దేవుడిగా చేసుకున్నట్టు.